మహిళల విభాగంలో అంచెలంచెలుగా ఎదిగిన షేక్ షాహిదా బేగం గారితో మీడియా గాంధీ న్యూస్ ఛానల్ ప్రతినిధి కొద్దిసేపు మాట్లాడినప్పుడు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ మన సిద్ధాంతమని, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చేయడమే తమ ఏకైక లక్ష్యమని అంటున్నారు. వారితో కొద్దిసేపు మాట్లాడినప్పుడు నమస్కారం అండి. నమస్తే అండి, నా పేరు షాహిదా బేగం. మా నియోజకవర్గం శేర్లింగంపల్లి నియోజకవర్గం. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. 100కో కోటికో ఒకరు, ఆ ఒక్కరే మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన పాలనలో అందరూ సుఖ సంతోషాలతో తొలతూగుతూ ఉన్నారు. ఎందుకంటే ఇటు యువతకి, ఇటు మహిళలకి, ఇటు అన్ని రంగాల వారికి, బడుగు బలహీనలకు కూడా అందరికీ న్యాయం జరిగే విధంగా ఆయన పరిపాలన సాగుతుంది. అలాగే పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో యువతకు కూడా ప్రాధాన్యత ఇచ్చి అందరికీ పదవులనిచ్చి రాబోయే కాలానికి కాబోయే వారధులు సారథులు యువతేనని ఈ రోజున యువతకి మహిళలు లేనిదే అభివృద్ధే లేదనేసి మహిళలకు కూడా అన్నిటిలో అవకాశాలు కల్పిస్తూ మన పార్టీని ముందుకు నడిపిస్తున్న మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు పార్టీ చూశారు, ఇప్పుడు చూస్తున్నారు. అప్పటికిప్పుడు తేడా కూడా మీరు చూస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎన్నో ఇప్పుడు మన కాంగ్రెస్లోనే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ఏంటంటే ఉచిత కరెంటు 200 యూనిట్కే దాకా ఎవరు అమౌంట్ కట్టొద్దు. అలాగే 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. అట్లాగే స్వయం ఉపాధి పథకాలు మహిళలకి, మహిళా గ్రూపులకి నిన్న ఒకళ్ళకి అంటే పెట్రోల్ బంకులు కూడా శాంక్షన్ చేశారు. అట్లాగే వాళ్ళకి కుట్టు మిషన్లు కానివ్వండి, ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నారు. మహిళలు కూడా అసలు ఫస్ట్ ఫ్రీ బస్సు మూలంగానే మహిళలందరూ కూడా ఏకమై చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళు టికెట్ లేని ప్రయాణం అంటే చాలా వాళ్ళకి సంతోషం అన్నమాట. ఎందుకు ఎక్కడికైనా వెళ్ళాలన్నా భర్తను అడగాలి, అత్తను అడగాలి, మామను అడగాలి, ఇట్లా అడిగి తీసుకుంటే ఇది ఏంటంటే వాళ్ళు స్వయంగా నేను ఫలానా యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్తున్నాను అక్కడ ఇట్లాగే